కేసీఆర్ గారు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలేమీ జరగలేదు అని చెప్పి లేఖ రాయడం జరిగింది, కమిషన్కి లేఖ రాయడం జరిగింది. అయితే శాసనసభకు ఎందుకు సరిగ్గా కేసీఆర్ గారు వెళ్ళడం లేదని చెప్పి బీఆర్ఎస్ అయితే ఏంటి, కాంగ్రెస్ నుంచి బీజేపీ అయితే ఏంటి, కాంగ్రెస్ నుంచి అయితే ఏంటి తీవ్రమైన విమర్శలు వస్తున్న పరిస్థితి. ఎందుకు రెగ్యులర్గా శాసనసభకు వెళ్ళలేదంటే సమాధానం ఏం చెప్తారు మీరు? తప్పకుండా అండి, కేసీఆర్ గారు శాసనసభకు రావడం లేదు, రావాల్సిందే అని చెప్పడం వల్ల వాళ్ళ అంతర్యం మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు శాసనసభకు ఎప్పుడు పోవాలి, సమయం ఉన్నాం, ఖచ్చితంగా వెళ్తారు. వారు తప్పకుండా పాలక పక్షాలకు ధీటుగా సమాధానం ఇస్తారు. ఏదైతే కుట్రలు పన్ని రాజకీయ ఆరోపణలు చేసి చేసిన అభివృద్ధి కనిపించకుండా మీరు మాట్లాడడం చాలా విడ్డూరం. ఇది దీనికి తప్పకుండా సమాధానం చెప్పి తీరుతారు. వారు ఎందుకు శాసనసభకి వెళ్ళారు నిన్న మనం చూసినాం, వారికి ఆరోగ్య పరిస్థితి చూసినాం కాబట్టి మనం చూసి కూడా ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడితే ఇంతకాలం శోచనీయం ఇంకొకటి ఉండదు. తప్పకుండా ఆరోగ్యం సహకరించక మాత్రమే శాసనసభకు రాలేదు కానీ వేరే కారణాలు ఏమి లేవని మీరు అంటారు? 100% అంతే, 100% ఎందుకంటే కింద పడి కాల్ ఫ్రాక్చర్ అనేది ఆ ఇబ్బందులు ఉన్నాం కాబట్టి వారు శాసనసభకు వెళ్ళలేదు. కానీ వీళ్ళకేదో భయపడి వీళ్ళేదో చేస్తారనే ఉద్దేశం వీళ్ళు మనసులో అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు అది. కేసీఆర్ వ్యూహ రచనలో తెలంగాణ రాష్ట్రంలో వారు కేసీఆర్ గారు మించిన వారు ఎవరు లేరు ఇక్కడ రాజకీయాల్లో. తప్పకుండా వారి యొక్క వ్యూహం ఫలిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తీరుతారు. వీళ్ళు ఎన్ని కుట్రలు పని, ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని అబద్ధ విష ప్రచారాలు చేసినా జరిగింది అక్కడ పేపర్ పరంగా యాజ్ పర్ రికార్డెడ్ ఉంటుంది. ఖచ్చితంగా చెక్ చేసుకుంటే మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా బయటపడుతుంది. కావాలని కేవలం రాజకీయ ఆరోపణ చేసి వీళ్ళేదో చేసారు, విద్యుత్ కొనుగోలు చేసినట్టు ₹3.90 విద్యుత్ కొనుగోలు చేసినట్టు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఆ రోజు రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ. మరి ఈ రోజు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారికి మంచి దోస్తానం ఉంది బీజేపీ తోటి. ఒకసారి వెళ్లి వారితో మాట్లాడుకోవాలి. ఛత్తీస్గఢ్ బీజేపీ తోటి మీకు దోస్తానం ఉంది కాబట్టి మీకు మీ యొక్క ఓటింగ్ మొత్తం అటు టర్న్ బట్టి బీజేపీకి ఆ సీట్లు వచ్చినాయని మరి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. అందుకేనండి ఈ రోజు మల్కాజ్గిరి సిట్టింగ్ రేవంత్ రెడ్డి గారి సీటు బీజేపీ గెలిచింది. అందుకని అక్కడ బీఆర్ఎస్ ఓట్లు వేస్తేనే బీజేపీ గెలిచినట్టు, మరి రేవంత్ రెడ్డి గారు ఓట్లు వల్లే అంటున్నారు అక్కడ. మరి ఈ రోజు కొడంగల్లో ఏ పార్టీ మెజార్టీ వచ్చిందండి, వాళ్ళ మహబూబ్నగర్ జిల్లాలో ఏ పార్టీ గెలిచిందండి పార్లమెంట్ సీటు. కాబట్టి ఇవన్నీ మాట్లాడే ముందు ఓటు షేర్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆలోచన లేకుండా మాట్లాడితే మేము ఊహిస్తలేము. ఇంత తెలివి తక్కువతనంగా మాట్లాడదు మేము అనుకుంటట్లేదు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు పనిచేసి వాస్తవాలు ఎందుకు మాట్లాడాలి. ఇలా బీఆర్ఎస్ బీజేపీ రామ్మోహన్ గారు ఇంకొక బిగ్ షాక్ మీకు, దానం నాగేంద్ర గారు లాగానే, కడియం శ్రీహరి గారు లాగానే బీఆర్ఎస్ నేత చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు కూడా కారు దిగిపోయారు, హస్తం గూటికి చేరారు. ఢిల్లీలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా అదే దారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూస్తారు ఈ కోణాలు మీరు ప్రజెంట్? అంతకు ముందు జరిగిన గుర్తుకు వస్తున్నాయా మీకు? గూడెం మైపాల్ రెడ్డి గారి విషయం మన పేపర్లో చూసాం అందరం. మనం అర్ధరాత్రి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసి అరెస్ట్ చేయడం, వాళ్ళ తమ్ముల పైన అక్రమ కేసులు పెట్టడం, మైనింగ్ మాఫియా అని చెప్పడం, ఈ బెదిరింపులకు గురి చేసి వాళ్ళ దౌర్జన్యంగా పార్టీలో జాయిన్ చేసుకుంటే అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఏం ఆలోచించారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు గత ఎన్నికల్లో, మేము చూసుకుంటాం, మీరు అన్ని తప్పు, ఎవరైతే పార్టీ బీఫామ్ పైన గెలిచారో ఏ పార్టీలోకి పోయినా అనర్హత వేటేయాలి అన్నారు. ఈ రోజు ఆయనే జాయిన్ చేసుకుంటున్నాడు. అంతకుముందు మీరు చేసుకోవాలని చెప్తున్నాడు కేసీఆర్ గారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని నిర్మించినట్టు తెలంగాణ ఉద్యమాన్ని సర్వనాశనం చేయడానికి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మిగతా పెద్దలను చేయించుకోండి కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇవన్నీ రాజకీయ తెలంగాణ ఉద్యమ అస్తిత్వం వేరు, వేరే పార్టీల అస్తిత్వం వేరండి. మనకు డిఫరెంట్ ఎవరు మర్చిపోతారు అందరూ కూడా. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి వైఎస్ రాజశేఖర ఎన్ని కుట్రలు పడినారో, తర్వాత తెలంగాణ ఉద్యమం సాధించి రాష్ట్రం సిద్ధించబడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే డిఎన్ఏ తోటి వాళ్ళ కుట్రలు, వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే నేరపూరిత కుట్రగారాలు చేస్తారు. కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వపరిచి ప్రభుత్వాన్ని నాశనం చేస్తారు. ఇబ్బందితోన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంత ఎమ్మెల్యేలు వస్తే చేర్చుకున్నాను తప్పితే కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు లాగా వాళ్ళ ఢిల్లీకి తీసుకుపోయి తాకట్టు పెట్టే వాళ్ళ యొక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని. వారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రేమతో కేసీఆర్ గారు ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. అంతేగాని కేసీఆర్ గారు నాకేదో అధికారం తక్కువైంది, నాకు ఈ సీట్లు లేకపోతే మేము అధికారం పడిపోతున్న భయంతోనే కాదు, ఇబ్బందితోనే కాదు, కేవలం ఈ యొక్క స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆత్మగౌరవ నినాదంతో ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఎవరు సాధించలేదు. ఈసారి సబ్బండ వర్గాలు ఏకమైన సాధించినా కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అస్తిత్వం దెబ్బతినవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు మేము కూడా మీతో పాలు పంచుకుంటాం అంటే మాత్రమే వాళ్ళను తెలంగాణ పార్టీలు జైన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ చేసే విధంగా మేము చేస్తున్నాం అంటే ఏం చేసినట్టు తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి ఎక్కడున్న ఆ రోజు
పెద్ద తుపాకీ తీసుకొని తెలంగాణ సైనికుల మీద వెంటబడ్డ వ్యక్తి కదా ఆయన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడితే ఎట్లా కేసీఆర్ గారి నుంచి? కాబట్టి ఇవన్నీ తప్పుడు వ్యవహారం, ఇటువంటి వ్యవహారాలు చేస్తే తప్పకుండా బుద్ధి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈయన నేను జైలుకు పంపిస్తాం, నేను ఆడికి పంపిస్తాం అంటే తెలంగాణ పార్టీకి సంబంధించిన సైనికులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఒక కనుసైగా చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గారు, నాయకులు గారు బజార్లు ఎవరు తిరగారు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఖబర్దార్. ఇటువంటి ఆరోపణలు చేయడం బంద్ చేసి వాస్తవాలు మాట్లాడండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత నీ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని విద్యుత్ లైన్ నుండి, ఎన్ని సబ్ స్టేషన్ నుండి, ఎన్ని 32 kV 132 kV స్టేషన్ నుండి ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫార్మర్, ఎన్ని బోర్ కనెక్షన్లు, ఇన్ని కనెక్షన్లు, నువ్వు ఎంత విద్యుత్ రైతులకు ఇచ్చినావు, ఎంత విద్యుత్ గృహ అవసరాలకు ఇచ్చినావు, ఎన్నిసార్లు పవర్ హాలిడే పెట్టావు, ఇవన్నీ లెక్క తీసుకొని మాట్లాడితే చాలా బాగుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇయ్యాలేదో 24 గంటలు కరెంట్ ఇచ్చినాం ఎక్కడన్నా ఉందా అంటే దేశంలో? ఇక రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, గృహ అవసరాలకు కరెంట్ ఇచ్చినాం, బోర్లకు కరెంట్ ఇచ్చినాం. లక్ష బోర్లు కనెక్షన్ లేకపోయినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. నీళ్లు పెరిగినాయి, వాళ్ళకి అందుబాటులో వచ్చింది, రైతన్నలు సంతోషంగా బతుకుతావు అంటే ఈ రోజు మళ్ళీ వచ్చి పవర్ కట్ పెట్టినావు ఇవాళ రేవంత్ రెడ్డి, మళ్ళీ మాట్లాడతావు ఈ రోజు కేసీఆర్ గారి పైన. ఇటువంటి తాటాకి చప్పులకి ఎవరు భయపడరు. ఒక్క విషయం వినండి, మీరు కొన్ని గణాంకాలు మీకు చెప్తాను నేను ఏం జరిగింది అనేది. 220 kV సబ్ స్టేషన్లు 51 నుంచి 103 పెరిగినాయండి 10 సంవత్సరాల లోపల. ఇది పూర్తిగా సమాచారం మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకొని రావచ్చు ప్రభుత్వం నుంచి. 33 సబ్ స్టేషన్ 2138 నుంచి 3250 పెంచుకున్నాం మనం. అదేవిధంగా విద్యుత్ లైన్ మొత్తం 4.8 లక్షలు ఉంటే 2023 నాటికి 5700 విద్యుత్ లైన్ పెంచుకున్నాం మనం. ఇవన్నీ మాట్లాడితే ఆలోచన చేసి మాట్లాడాలి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ. ఏముందంటే ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన నాటికి 19 లక్షల బోర్ కనెక్షన్లు ఉన్నాయి. ఎప్పుడైతే 2023 నాటికి మనం 27.5 మీరు చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఆ రకంగా తమ పార్టీలోకి తీసుకోలేదంటారా? వేరే పార్టీ వాళ్ళని ఎవరు? క్లారిఫికేషన్ మీకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ గాని మిగతా పార్టీలకు గాని అస్తిత్వం గాని పోరాట పటిమ గాని దాని యొక్క లక్ష్యం గాని వేరే అండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించడానికి ఏర్పడ్డ పార్టీ, మనం సీరియస్ గమనించాలి. రైట్. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాధించడానికి పార్టీ అని అంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ఏంటండి? టీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ గా మారడానికి గల ప్రధాన కారణం ఏంటి చెప్తారా మీరు? ఒక్కటే కారణం అండి, ఎప్పుడైతే తెలంగాణ సాధించిన తర్వాత ఈ యొక్క ఉత్తరాది రాష్ట్రాలు, ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల చెప్తున్నా, ఎక్కడైతే భారతదేశంలో కేవలం నార్త్ కి సంబంధించిన నాయకులే ఈ భారతదేశాన్ని వెళ్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజల లోపల. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా, వారికన్నా ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నా మనం ముందు పోలేకపోయినాం. కేవలం జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులే ఉండాలి, అది కూడా నార్త్ వాళ్ళే ఉండాలని ఒక లక్ష్యంతో 2 జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. దాని కొరకు అని చెప్పేసి కేసీఆర్ గారు రైతు యొక్క రాజ్యం రావాలి, రైతు యొక్క జీవన విధానం మెరుగుపడాలని చెప్పేసి ఎప్పుడైతే జాతీయ స్థాయిలో రైతులు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు అన్యాయం జరిగిందో, ఇప్పుడు ఇక్కడ నుంచే నేను నాంది పలుకుతాను. ఇప్పుడు అక్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి జాతీయ పార్టీగా రూపాంతరం చేసి దేశంలో ఉన్న రైతులందరూ ఏకం చేసి, రైతు సంఘాలను ఏకం చేసి ఈ యొక్క ప్రభుత్వం పైన పోరాటం చేయాలని డిసైడ్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చడం జరిగింది. అంతే తప్పితే ఏదో బాగుకోవాలి రాష్ట్రాలు మొత్తం తీసుకొని కబదాస్తాలో పెట్టుకోవాలని ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఊహించలేదు. మీకు అనిపించలేదా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు దూరం అయిపోయారని మీకు అనిపించలేదా? ఎక్కడ దూరం కాలేదండి. ఎందుకైతారండి, తెలంగాణ అస్తిత్వం మా నరనరలో ఉందండి. జై తెలంగాణ అని నినాదం చేయకుండా మేము ఒక కార్యక్రమం ప్రారంభించాం, ఈ యొక్క కార్యక్రమం ముగించాం. తెలంగాణ అమరవీరులను తలుసుకోకుండా ఎక్కడ కూడా కార్యక్రమం మొదలే కాదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా రైతుల యొక్క సంక్షేమం కొరకు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు తప్పితే దాంట్లో ఇంకో వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన తెలుగు బిడ్డ, మన యొక్క తెలంగాణ వాసి పివి నరసింహారావు గారి యొక్క అకాల మరణాన్ని మనం ఎట్లా చూసామంటే ఈ రోజు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హైదరాబాద్ లో తీసుకొచ్చేసింది కాంగ్రెస్ వారు అనే మాట, బీజేపీ వారు అన్నమాట స్మరించుకుంటారు, జై తెలంగాణ అంటారు. కానీ ఎవరైతే తెలంగాణ రావడానికి కారకులు అయ్యారో, ఎంతో మంది ఆత్మ బలిదానాల ద్వారా వచ్చినాయో వాళ్ళెవరికి కూడా బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించలేదు అని ప్రధాన విమర్శ ఈ పార్టీ మీద ఉంది. దాన్ని తప్పండి. ఇప్పుడు
ఎవరి పార్టీలో ఏం జరుగుతుందో పక్క పార్టీకి తెలియదు. పైన పైన కనిపించేది మాత్రం మాట్లాడతారు. ఎక్కడ కూడా జరగలేదు. ఉద్యమకారులు అందరూ కూడా సమన్యాయం జరిగింది. ఎక్కడో 10% ల్యాప్సెస్ ఉంటాయి. అవి కూడా రాబోయే రోజులలో అది కూడా ఎందుకు జరుగుతాయండి? రిజర్వేషన్ ప్రక్రియ వల్లనో లేదా ఆ రోజు అనుకూలంగా ఉండకనో ఎక్కడో స్థానం కల్పించలేవు. అంతే. అంత మాత్రాన మన ఉద్యమకారులకు స్థానం దక్కలేదని కాదు. రసమయ్య బాలకిషన్ గారు ఎవరు, బాలక సుమన్ గారు ఎవరు, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా ఉద్యమకారులే కదా. కాబట్టి ఇటువంటి రాజకీయ ఆరోపణలు దాంట్లో ఎలాంటి నిజం లేదంటే తప్పకుండా ఉద్యమకారులకు లాభం దక్కుతుంది. తెలంగాణ విద్యుత్ అంశం పైన పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు క్లియర్ కట్ గా ఉన్నారు. నువ్వు రోజుకు 7 గంటల విద్యుత్ పవర్ కట్ చేస్తుంటే 24 గంటల విద్యుత్ అందుబాటులో తీసుకొచ్చిండు. సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది, కొత్త లైన్ నిర్మాణం జరిగింది, కొత్త కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయిపోయింది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటది. ఈ 22,000 కోట్ల రూపాయలు అప్పులు ఆనాడు ఉన్నాయి ఆ రోజు. మరి తర్వాత ఎందుకు పెరిగినాయంటే ఇవన్నీ అప్పు తీసుకొచ్చి ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఆ డబ్బులు మొత్తం కూడా ఈ యొక్క ఉత్పత్తికి, కొత్త నిర్మాణానికి, కొత్త స్టేషన్ నిర్మాణానికి పెట్టడం జరిగింది. అది ఆర్టీఐ కింద తీసుకొని సమాచారం తీసుకొని మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అందరికీ బాగుంటుందో చెప్తా ఉన్నాను. ఓకే రామ్మోహన్ గారు.